కాకినాడ జిల్లా తిమ్మాపురంలో నిర్వహించిన జనసేన టీడీపీ బీజేపీ ఆత్మీయ సమావేశంలో ఓ ఎస్ఐ అత్యుత్సాహం ప్రదర్శించారు. ఇంట్లో జరుగుతున్న సమావేశాన్ని ఎస్ఐ రవీంద్రబాబు అడ్డుకున్నారు. దీంతో జనసేన అభ్యర్థి పంత నానాజీ, టీడీపీ మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మిలు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. రాష్ట్రంలో పోలీసులు ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని పంత నానాజీ మండిపడ్డారు. ఇలా అయితే ఎన్నికల్లో పనిచేయడం కష్టమన్నారు. దీనిపై తక్షణమే కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని కోరారు. ఇంట్లో నిర్వహించుకునే కార్యక్రమాలను కూడా అడ్డుకోవడం అప్రజాస్వామికం అని మండిపడ్డారు. పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, బీజేపీ ముగ్గురం కలిపి ఒక హౌస్లో మేము కూర్చోవడం జరిగింది. ఎందుకంటే మేము బయట కూడా ఎక్కడ కూర్చోలేదు. అది మన వాళ్ళు చేసిన తప్పు ఏంటంటే వాళ్ళిద్దరిని పైకి పంపించకూడదు, కిందే ఉంచాలి. పైకి వచ్చేసారు. వచ్చిన తర్వాత అక్కడ ఏమి మెటీరియల్ కానీ ఏమీ కూడా దొరకలేదు. కానీ ఇలాగైతే మేము ఎలక్షన్ చేయలేము. ఎందుకంటే 2014 నుంచి 2019 వరకు ఇలాంటివి ఎప్పుడు కూడా మేము చూడలేదు. క్యాండిడేట్ అయిన తర్వాత 10 మందితో కూర్చోకపోతే మేము ఓట్లు అడగడానికన్నా ఆయన 10 మంది లీడర్స్తో మాట్లాడుకోవడానికన్నా అవకాశం ఎవరా ఈ జగన్ గారి ప్రభుత్వం? ఎందుకంటే మళ్ళీ ఆయనే వచ్చేస్తాడా ముఖ్యమంత్రి? కానీ ఇలాంటివన్నీ పెట్టి ఓటు వేయడానికి కూడా రానివ్వకుండా చేస్తారు. ఇప్పుడు అది వెంటనే కూడా ఖండించాలి. ముగ్గురు కలిపి ఈ క్యాండిడేట్కి ఫ్రీగా వదలటానికి ఎక్కడికి వెళ్తే అక్కడ మైక్ పర్మిషన్ ఇవ్వాలనేసి మేము అందరం కూడా డిమాండ్ చేస్తున్నాం. మమ్మల్ని చేసుకున్న మీటింగ్ని డిస్టర్బ్ చేసి మమ్మల్ని అందరినీ బయటికి ఇంట్లోంచి బయటికి రప్పించడం జరిగింది. మమ్మల్ని అందరినీ బయటికి రప్పించిన తర్వాత ఇంకా ప్రజలందరూ ముగిన తర్వాత దాన్ని ఒక ఫోటో తీస్తున్నారు వీళ్ళు. అంటే ఇక్కడ ఏదో 144 సెక్షన్ మేము ఏదో డివియేట్ చేసినట్టు, మేమేదో ఎక్కువ మంది జనంతో మేము రోడ్డు మీద మీటింగ్ చేస్తున్నట్టు అని చూపించడానికి అని చెప్పి ఇంట్లో ఉన్న వాళ్ళు బయటకు తీసుకొచ్చి ఆ బయటకు వచ్చిన వాళ్ళు జనం ఏం జరుగుతుందని చెప్పి చూడడానికి జనం పోగైతే అప్పుడు ఆటోమేటిక్గా దాన్ని ఫోటో తీసి దాన్ని 144 సెక్షన్గా చెప్తూ పైకి మెసేజ్లు పంపుతూ ఉన్నారు. 144 సెక్షన్ డివేట్ చేస్తాను. నేను చెప్తా ఉన్నాను, మీరు సమన్వయంగా జరిపితే చాలా సంతోషం. సమన్వయంగా జరగకపోతే తర్వాత మీ ఉద్యోగాల భద్రత మా చేతిలోది కాదు, ఎలక్షన్ కమిషన్ చూసుకుంటారు. ఈరోజు కాకినాడ రూరల్ అభ్యర్థి పంతో నానాజీ గారు అన్ని నామ్స్ పాటిస్తూ మా ఎన్డీఏ కూటమి సమన్వయ సమావేశం ఒక గృహంలో చేసుకుంటున్నామండి. అక్కడికి లోపలికి అధికారులు వచ్చి ప్రశ్నిస్తూ వాళ్ళు ఏ విధంగా మీరు చేసుకుంటారు అని వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. వాళ్ళు ప్రశ్నించిన సందర్భంలో వాళ్ళకి అన్నీ తెలియజేసాం. మరలా మేము బయటకు వచ్చి మేము ప్రెస్ వాళ్ళు మమ్మల్ని మాట్లాడుతుంటే మళ్ళీ ఫోటోలు తీస్తున్నారు. అంటే ప్రజాస్వామ్యంలో నైతిక హక్కు లేదండి. ఓటు ఎలక్షన్లో పోటీ చేసే అభ్యర్థి ఓటుని అడిగే హక్కు లేదా? ఎందుకు ఇటువంటి విధానాలు పాటిస్తున్నారు? అరాచకాలను ఈరోజు ప్రజలు సహించే స్థితిలో లేరు. ఎలక్షన్లో తేల్చుకోవాలి ఇలాంటి విషయాలు. కానీ ఇలా అనాధికారికంగా అధికారులని, ఇలా వాలంటీర్లని అనేక సమస్యలను సృష్టిస్తూ ఈరోజు ఇలా చేయడం అనేది చాలా సిగ్గుచేటని మేము వైసీపీ ప్రభుత్వానికి చెప్తున్నాం. అలాగే ఎలాగా ఎన్డీఏ కూటమి తథ్యం అధికారంలో రావడం, ఇటువంటి విధానాలు పాల్పడుతున్నటువంటి అధికారులని వెంటనే సస్పెండ్ చేయాలని భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ కూటమి తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం.